దేవుని వాక్యం శ్రద్ధగా వినాలండి, అటు ఇటు చూడద్దు. ఒక కుర్రవాడు ఏం చేస్తున్నాడంటే కబడ్డీ ఆట ఆడుతున్నాడంట. కబడ్డీ 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 అని ఆట ఆడుతున్నాడు. కుర్రోళ్ళు బాగా ఆటలాడుకుంటూ ఉంటారు కాబట్టి కబడ్డీ ఆట ఆడి 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 అలిసిపోయాడంట. వాళ్ళ నాన్న అమ్మ చర్చికి వెళ్తా ఉన్నారు, మీటింగ్ కి వెళ్తా ఉన్నారు. మీటింగ్ కి వెళ్తూ ఒరే చర్చి జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, రారా అని చెప్పి గట్టిగా కేకేస్తే వాళ్ళ నాన్న మాటకి భయపడి స్నానం చేసి వేడివీన నీళ్ళతో స్నానం చేసి బట్టలు వేసుకుని ప్రార్థనా మందిరానికి వచ్చి ఆ చివర్లో కూర్చున్నాడంట. కుర్చీలో కూర్చుని పాటలు పాడుతూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ మంచి గొంతుకును వింటూ హాయిగా నిద్రలోకి జారుకున్నాడంట. ముందు చాలా మంది అందరూ కూర్చుని దేవుని స్తుతిస్తూ ఉంటే ఈ కుర్రాడు వేడి నీళ్ళు వేసుకుని వచ్చాడేమో, హాయిగా నిద్రపోయాడు. నిద్రపోయి నిద్రలో ఉంటే బాగుండు కానీ నిద్రలో కలకంటున్నాడంట. ఏ కలకంటున్నాడయ్యా అంటే కలలో కూడా కబడ్డీ ఆడుతున్నాడంట. వీడు కబడ్డీ 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 అంటున్నాడంట. కబడ్డీ ఆడుకుంటా ఆ బరిలోకి వెళ్ళి ముట్టుకొని వద్దామని చెప్పేసి ముట్టుకొని వస్తా ఉంటే ఒకడు గట్టిగా